హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. సో ముందుగా ఈ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను అనమాట. సో తమ్లైన్ చూసాక మీకు అర్థమైపోయింది కదా, మేము తిరుపతికి వెళ్తున్నాం, వైజాగ్ టు తిరుపతి అనమాట. సో ట్రైన్లో సెకండ్ ఏసీ చేయించుకున్నాం అనమాట టికెట్స్. మా జస్విక అంతా ఇంత అల్లరి కాదండి, ఒక రచ్చ రంబోలా చేసేసింది అనమాట ట్రైన్లో. మొత్తం పిచ్చెక్కిచ్చింది అందరికీ. ఎందుకంటే వైజాగ్లో ట్రైన్ మధ్యాహ్నం 2 o'clock స్టార్ట్ అవుతుంది. మాకు ఫ్లైట్ టికెట్స్ దొరకలేదు. అస్సలు అసలు ఎంత అల్లరి అంటే అంత అల్లరి అనమాట మా జేషిక. సో మధ్యాహ్నం 2 o'clock ఎక్కితే నెక్స్ట్ డే 4 o'clock ఎర్లీ మార్నింగ్ తిరుపతిలో దిగుతాం అనమాట. సో చూసారు కదా మా జేషిక గాడి అల్లరి. ముందుగా మనం అందరం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలండి, అది అందరికీ తెలిసిందే. 300 రూపీస్ టికెట్స్ తీసుకున్నాం మేము అందరికీ. సో మేము వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా అన్నయ్య, మా మమ్మీ, డాడీ వాళ్ళు అచ్చడి నుంచి స్టార్ట్ అయ్యారు, అంటే తెలంగాణ వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యారు అనమాట. వాళ్ళు వేరే ట్రైన్, మాది వేరే ట్రైన్. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 7 o'clock అలా దిగిపోతారు, మేము వాళ్ళకన్నా ముందే వెళ్ళిపోతాము. సో మాకు టైంపాస్ అవ్వడానికి ట్రైన్లో నేను మెహందీ పెట్టుకున్నా. సో చూసారా, మేము ట్రైన్ కూడా దిగిపోయాము. ఎర్లీ మార్నింగ్ 4 కరెక్ట్ టైంకి దింపేశారు అనమాట తిరుమల ఎక్స్ప్రెస్. మాకు యాక్చువల్గా అకామిడేషన్ అనేది పైన దొరకలేదన్నమాట. సో మేము మా డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తిరుపతిలోనే ఉంటారు. ఆ అంకుల్ మాకు పైన రూమ్స్ అనేది అలాట్మెంట్ తీసేసుకున్నారు. ఇవి చూసారు కదండి, అలిపిరి మెట్లు అనమాట. ఎవరైతే కాలినడక మీద వస్తారో వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. అలిపిరి మెట్లు అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పైన వరకు రావాలి నడుచుకుంటూ. చాలా చాలా బాగుంటుంది అనమాట. లైఫ్లో ఒక్కసారైనా అలా తిరుపతి 7 కొండలు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కితే చాలండి, అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. నేను ఒకసారి ఎక్కాను అనమాట తిరుపతి కొండ. అప్పుడు యూట్యూబ్ ఇదంతా ఏం లేదు. సో ఇది చెక్కింగ్ పాయింట్ అనమాట. మనకి వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్స్ ఇవన్నీ ఏమి అలౌ చేయరు. సో చిన్నపిల్లలు ఉంటే మాత్రం అలౌ చేస్తారు. సో మా జస్విక ఉంది కాబట్టి మా హోమ్ వాటరే మేము వాడుకున్నాము. తనకి వేరే వేరే వాటర్ పడితే అస్సలు తొందరగా జలుబు అవుతుంది. మా జస్వికనే కాదు, చిన్నపిల్లలకి ఎప్పుడైనా హోమ్ వాటరే ప్రిఫర్ చేయాలి అండ్ గోరువెచ్చని నీళ్ళే తాగిపించాలండి, అదే బెస్ట్ అనమాట. సో చూసారా, మేము కొండపైకి వచ్చేసాము. మా జస్విక ఒక 4 ఆమ్లెట్స్ వేసింది, అది ఏం తాగలేదు, జస్ట్ లేవంగానే వాటర్ తాగింది. ఆ వాటరే 4 సార్లు కక్కేసింది అనమాట. కార్లో వచ్చామండి, ఆ కార్లో కూడా దానికి పడలేదు, ఎందుకంటే తిరుపతి కొండలు అన్ని మలుపులు ఉంటాయి కదా. సో వెళ్ళాక సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ మన రూమ్స్ అనేవి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఏవైతే మాకు డోనర్ ద్వారా వచ్చాయన్నమాట రూమ్స్. సో అది తీసుకొని వెళ్ళి అక్కడ మనం రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు మనకి రూమ్ అలాట్మెంట్ అనేది ఇచ్చేస్తారు. సో మేము ఉన్నది అనమాట ఇక్కడే కౌస్తభం. చాలా చాలా బాగుందండి. ఇక్కడ హోటల్ టైపే ఉంది. మొత్తం రూమ్స్ అన్నీ ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. 1000 రూపీస్ పడింది ఒక రూమ్కి. మేము 2 days ఉన్నాం కదా, సో 4000 అలా పడ్డది అనమాట రూమ్కి 2 daysకి. చూసారా ఎంత బాగుందో వ్యూ, మార్నింగ్ వ్యూ అనమాట ఇది. అసలు మేము తిరుపతికి ఎందుకు వెళ్తున్నాం తెలుసా, మీరు ఈ వీడియో చూస్తే పక్కా మీకు అర్థమైపోతుంది మేము అసలు ఎందుకు తిరుపతి వెళ్ళాము, మమ్మీ వాళ్ళు కూడా ఎందుకు వచ్చారు అసలు అందరూ అని. సో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. చూడండి, తిరుపతిలో మనకి ఎక్కడంటే అక్కడ తలనీలాలు ఇవ్వచ్చు అనమాట. సో చూసారా, మేమున్న దాంట్లోనే కిందే మనకి తలనీలాలు ఇవ్వచ్చు అనమాట. చూసారా, వాళ్ళ మామయ్య కదా మెయిన్ ఇంపార్టెంట్ దీనికి. సో వాళ్ళ మామనే ఎత్తుకొని వెళ్తున్నాడు. వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ ఏంటో ఏం అర్థం కాదు, కలిసినప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో మా జేషిక గారికి గుండె అయిపోయింది. చూసారా ఎంత క్యూట్గా ఉందో కదా, మీకు కూడా క్యూట్గా అనిపిస్తే కింద కామెంట్స్లో పెట్టండి. సో గుండు చేసేటప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు అన్నారు, దిష్టి తాకుతుంది అంటే దేవుడు
దేవుడికి చెందదంట, ముందే మాకు చెప్పేశారు. సో దట్ నేను వీడియో తీయలేకపోయాను. కానీ అస్సలు ఏడవలేదండి మా జస్విక. అసలు గోవిందా గోవిందా అని చెప్పి నామాలు చెప్తూ మేము తీసాము. అస్సలు ఏడవలేదు. ఫస్ట్ మాకైతే ఫుల్ భయమైంది. సో గుండు తీసాక టిఫిన్ తినేసి మేము కళ్యాణ కట్టంకి వెళ్తున్నాం అనమాట. సో అక్కడే జస్వికకి కమ్మలు కుట్టిస్తున్నాం అనమాట. అదే అండి చెవు పోగులు. తనకి 1 year లోపల మేము జుట్టు తీపిచ్చలేదు అండ్ చెవు పోగులు కూడా తీపిచ్చలేదు. సో ఎందుకంటే వాళ్ళ డాడీ బర్త్డే ఉంది కదా అని అన్నారు. సో అందుకని మేము తీపిచ్చలేదు. కళ్యాణ ఘట్టంకి వచ్చేసాం అనమాట. ఇక్కడే చెవులు కూడా కుట్టేస్తారనమాట. సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. సో టికెట్ తీసుకున్నాక ఇక్కడ పంతులు ఉంటారు, వాళ్ళు చాలా బాగా కుట్టారండి జస్వికని. మేము ఎంత భయపడ్డామో అస్సలు తను అంత భయపడలేదు కూడా. సో మాకు కుట్టిన అంకుల్ కూడా అసలు చాలా బాగా జస్వికని ఆడిస్తూ కానీ పాడిస్తూ కానీ జస్విక పేరు రాస్తూ అలా పాయింట్ చేసుకొని కరెక్ట్గా కుట్టారు చాలా బాగా. తను కూడా మంచి కుట్టించుకుంది. ఆ తర్వాత పెయిన్ వచ్చేసింది, ఏడ్చేసింది. తర్వాత అంటే ఎవరైనా ఏడుస్తారు కదా, సో ఇది కామన్. సో దానికన్నా మేము ఎక్కువ భయపడిపోయాము, మాకు ఎక్కువ బాధ అనిపించేసింది. మా అన్నయ్య అయితే ఇంకా చెప్పద్దు, మా అన్నయ్యకు ఒకలాంటి టెన్షన్ వచ్చేసింది అనమాట, ఏమవుతుందా అని. అది ఏడిస్తే అందరు మాడు మొక్కలు పెట్టేశారు, అందరు బాధపడ్డారు. సో మేము అంతా ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం అనమాట, గోవిందా గోవిందా అని చెప్పేసి క్లాప్స్ కొడుతున్నాం. సో దట్ తనకు కూడా కొంచెం డైవర్షన్ అనేది ఉంటుంది. చూసారా ఎంత ఘోరంగా ఏడుస్తుందో. సో మాకు ఒకవైపు హ్యాపీగా ఉంటుంది, ఒకవైపు ఏమో తను ఏడుస్తుందని బాధ అనిపించింది అనమాట. సో వీటి రెండిటికి మామయ్య అనేది, మేనమామ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పిల్లలకి. ఏ ముచ్చట అప్పుడు తీర్చాలంటారు కదా, సో అది జరుగుతుంది అనమాట మా జస్విక గాడికి కూడా. తనకి కుట్టేటప్పుడు ఏమంతా అనిపించలేదేమో కానీ కుట్టిన తర్వాత ఫుల్ ఏడ్చింది. ఫుల్ ఏడ్చిందండి. చాలా బాధ అనిపించింది దాన్ని చూసేసరికి. తర్వాత కొంచెం సెట్ అయింది. మేము ఆయింట్మెంట్స్ రాసామన్నమాట. మా మామయ్య ఆయింట్మెంట్స్ తెచ్చారు. అండ్ ఏదైతే ఆయింట్మెంట్ బిఫోర్ పెట్టాలన్నమాట, సో అది ఒక 1 hour ముందు పెడితే ఆ చెవు అంతా కొంచెం తిమ్మిరి పట్టినట్టు అవుతుంది. సో దట్ దానికి కొంచెం పెయిన్ తక్కువ అవుతుందని చేసాము. సో అందరం ఆశీర్వదించాము జస్వికని. చూసారా తర్వాత ఈ బాల్స్ తీస్తే తను కొంచెం డైవర్ట్ అయ్యిందనమాట. ఎవరికైనా పిల్లలకి ఏదైనా చేయాలంటే కొంచెం డైవర్ట్ అవ్వాలి కదా, సో దట్ వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటారు అది మర్చిపోయి. అందుకని మేము ప్రతిసారి ఏదన్నా ఇలాంటివి ఉంటే జస్వికకి వాళ్ళ తాతగారు అన్ని బొమ్మలు తీసుకొని దాచిపెట్టి అలాగా ఏడ్చినప్పుడల్లా అలా ఇస్తూ ఉంటారనమాట. సో దట్ తను ఏడుపు మానేస్తుందని. సో మాది అయిపోయాక కార్యక్రమం మేము అన్నం తినడానికి వెళ్ళాము. అదే అండి భోజనం. ఎంట్రీ అవ్వగానే ఇది బ్యూటిఫుల్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. సో చూసారా అన్నదానంకి ఎంత చక్కగా తిరుపతి అన్న ప్రసాదం అంటే ప్రసాదమే అనమాట. చాలా అదృష్టం చేసుకోవాలన్నమాట ఈ అన్నదానం తినాలంటే. సో వెంకటేశ్వర స్వామి భోజనం ప్రసాదం అనమాట మనకి. ఎక్కడో రాసి పెట్టి ఉండాలి. తిరుపతి రావడమే ఒక అంబిషన్గా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏదో టూర్ లాగా, ఫ్యామిలీ టూర్ లాగా వచ్చేస్తున్నారు. అసలు ఫుల్ మనీ అయిపోయింది అనమాట. మొత్తం కమర్షియల్ అయిపోయింది తిరుపతి మొత్తం. మేము ఇంకా ప్రసాదం భోజనం చేసేసి మేము మా రూమ్స్కి తిరిగి వెళ్ళిపోయాం అనమాట. సో ఇది Day 1 వ్లాగ్ అండి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.